Hi guys, good morning. Today I am going to the church. సండే రోజు, అందుకే మార్నింగ్ 9 o'clockకి ఇక్కడ ఒక ఇంగ్లీష్లో మాస్ జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా చేస్తారో. ఇప్పుడే చర్చ్ అయిపోయి రిటర్న్ అవుతున్నాను. సో యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. నేను 9 o'clock స్టార్ట్ అవుతుందని అనుకొని 11 వరకు ఉంటుందేమో అని ఆన్లైన్లో చూశాను. కానీ ఇక్కడికి రావగానే 9:30, 10 ఇప్పుడు 10 అవుతుంది. 10 o'clock క్లోజ్ చేసేసారు. 11 o'clockకి మళ్ళీ స్టార్ట్ చేస్తారంట నెక్స్ట్ సర్వీస్. సో ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళు ఏమనుకుంటారో, అక్కడ ఉన్నాను పోయాను అనుకుంటారు. అందుకే హాస్టల్కి వెళ్తాను. నా దగ్గర సిమ్ కూడా లేదు కదా, అందుకే వెళ్ళేసి నెక్స్ట్ ఎప్పుడైనా మన దగ్గర సిమ్ ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు వచ్చి ప్రేయర్ చేసుకున్నాము. లాస్ట్ మినిట్లో వెళ్ళాను ఈసారి. సో నెక్స్ట్ టైం మంచిగా ఆన్ టైంలో వెళ్దాం. 11 o'clockకి సర్వీస్ ఉంటుందని తెలుసుకున్నాను ఇప్పుడు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి జస్ట్ ప్రేయర్ చేసుకొని లాస్ట్లో బల్ల ఏదైనా ఉండే అది కంప్లీట్ చేసుకున్నాను. నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు. బాప్తిజం తీసుకుంటాను తొందరగా, ఇంకా మారు మనసు. సో చాలా చల్లగా ఉంది, ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు, వణుకు పుడుతుంది. సో ఇక్కడ నుంచి నేను బొమ్మిల్స్కాయకి వెళ్ళి బొమ్మిల్స్కాయ నుంచి లెఫ్ట్ వరకు వెళ్ళాలి. మన దగ్గర ఇంటర్నెట్ లేదు. మెట్రో ఇదంతా ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అర్థమవుతుంది. ఒక 2 weeks అయింది నేను వచ్చి. లాస్ట్ వీక్ నేను చర్చ్కి మిస్ అయిపోయాను. అంతకుముందు ఒక 1 week ఫస్ట్ సండే వెళ్ళాను, సెకండ్ సండే వెళ్ళలేదు. అందుకని ఈరోజు తొందరగా ఎంత చల్లగా ఉన్నా కూడా, వాతావరణము మొత్తం తడిగా ఉన్నా, వర్షం పడ్డా కూడా, తుఫాన్ వచ్చినా కూడా ఈరోజు చర్చ్ మిస్ అవ్వకూడదని చెప్పేసి చర్చ్కి వచ్చేసాను. సో బస్ స్టాప్ ఎక్కడుందో M3 బస్ ఎక్కేసి బొమ్మిల్ స్కూల్లో దిగుతాయి. అయితే కంటిన్యూస్గా వస్తున్నాయి. ఇంకొక చర్చ్ ఏమో, దీని వెనకాల సెయింట్ ఆండ్రూస్ అని ఇంగ్లీష్ చర్చ్ ఉంది. ఇక్కడ మ్యాక్సిమం అన్ని ఆర్థోడాక్స్ చర్చెస్ ఉన్నాయి. రష్యన్ లాంగ్వేజ్లో చెప్తారు. కొన్ని సర్వీసెస్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటాయి. అవి టైం చూసుకొని ఆన్లైన్లో చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దాని గురించి వెయిట్ చేస్తున్నాను. చాలా చల్లగా కోల్డ్ ఎయిర్ తాకుతుంది. నార్మల్గా ఉంటే ఏమో అంత అనిపిస్తలేదు, కానీ కోల్డ్ ఎయిర్ తాకగానే జుమ్ అంటుంది. సో ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది, చర్చ్ ఉంది. చర్చ్ అయిపోయింది, బస్ వస్తుంది. మన M3 బస్ అయితే చాలా బెటరు, తొందరగా వెళ్ళిపోవచ్చు రూమ్కి. సో సీ యూ గైస్. సండే చర్చికి వెళ్ళేదాకా మనస్ఫూర్తిగా లేదు. చర్చికి వెళ్ళి ఎంతో కొంత ప్రేయర్ చేసుకుంటే మైండ్ రిలాక్స్గా ఉంటుంది. దేశంకి వచ్చినాము, మనం మంచిగా ఉండాలంటే దేవుని భక్తులు ఉండాలి. Пожалуйста, при входе приложите свой билет, безлимитную социальную или банковскую карту к валидатору. Убедитесь, что на экране загорелся зеленый сигнал. Спасибо. Приятной поездки. బాయ్స్కినో ఉమెన్స్కి దిగేది మాత్రం ఉమెన్స్కినో. నాకనే రెడ్ స్క్వేర్ లాగా కనిపించింది. అది రెడ్ స్క్వేర్ కాదు కూడా తెలియదు. అక్కడ కూడా ఒక చర్చ్ ఉంటుంది. ఫైనల్లీ చేరుకుంటున్నాను రూమ్కి. ఒక పెద్ద
టాస్క్లను సైడ్ అయిపోయింది. Будьте осторожны при выходе на проезжую часть. Следующая